వచ్చేది లేదు అంత తేల్చేది లేదంట. ఏంటి అప్పలరాజు గారు చెప్పండి, లైన్లోకి వచ్చారు. అతను వచ్చేది లేదు అంత తేల్చేది లేదు అంటున్నారు చంద్రబాబు గారు. ప్రజలు కదా జమ్మల మడుగులో ఎక్కడో కడప. అప్పలరాజు గారు మాట్లాడండి దయచేసి. దానికి అంటే ఏదైనా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అండి. నేను ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయి ఉంటాయేమో అంటే పెద్దగా నమ్మేవాడిని కాదు నేను. అది సాధ్యపడదేమో లేదు, దానికి ఎక్కడ వైర్లెస్ కనెక్టివిటీ లేదు కదా అని. బట్ చంద్రబాబు గారు మాటలు లేకపోతే లోకేష్ గారి మాటలు ఇంకోటి చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఒక రకమైనటువంటి కాంక్రీట్ స్ట్రెంగ్త్ ఏదో ఉంది, తెలియనటువంటి బయట ప్రజలకి అర్థం కానటువంటి ఒక స్ట్రెంగ్త్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉందన్నటువంటి అనుమానం కనిపిస్తా ఉంది నాకు. ఇండస్ట్రియలిస్టులు మాట్లాడితే అదే మాట మాట్లాడతాడు ఆయన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వము అని చెప్పి అంటారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా డైలాగ్ మాట్లాడతారు, ఈ లోకేష్ గారు కూడా అలానే మాట్లాడతారు. ఈ రోజు చూస్తే ఎన్ని అసలు ప్రజలకు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అన్నటువంటిది పక్కన పెడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైనటువంటి డబ్బులు సంపాదించుకునేటటువంటి మార్గం ఆయన చూపించాడు. ఒక దగ్గర ఏమో చికెన్ ట్యాక్స్ కి ఎలా చేశాడు, ఇంకో దగ్గర ఏమో ఇసుక అన్నాడు, ఇంకో దగ్గర మట్టి అన్నాడు, ఇంకో దగ్గర ఏమో రాళ్ళు అన్నాడు, ఇంకో దగ్గర ఏమో ప్యాకార్డ్ క్లబ్లు అన్నాడు. అక్కడ ఎక్కడో కడపలో చూసాం మనం, ప్యాకార్డ్ క్లబ్లకి మీరు ఒప్పుకోకపోతే గొడవ అన్నాం. సేమ్ అలాంటి ప్యాకార్డ్ క్లబ్లే ఆ పోలవరం బాగా ఎక్స్పర్ట్ అయినారు. మా దగ్గర ఏంటంటే అదనంగా అనమాట, అదనం ఎడిషనల్ ట్యాక్స్. ఇప్పుడు మందు బాటిల్ కొంటే ఒక క్వార్టర్ బాటిల్ మీద 10 రూపాయలు అదనంగా వసూలు చేసుకోవడం మా దగ్గర అనధికారికంగా ఎలవెన్స్ ఇచ్చినారు. దాని మీదనే మేము పోరాటాలు చేసాం, పలాస ప్రాంతంలో ధర్నా చేసి అన్ని చేసాం. అంటే పలాసలోనే ఉందా, శ్రీకాకుళం జిల్లా అంతా కూడా అట్లాగే ఉందా? అంటే వీళ్ళంతా కూడాను మాట్లాడుకుంటున్నారండి. తెలుగుదేశం ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఇదేంటంటే ఒకడు ఒక రకమైనటువంటి అవినీతి చేస్తే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో మాట్లాడి నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, దాని విధి విధానాలు ఏంటి, దానికి ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంతెంత కమిషన్లు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతి వాడు కూడా ఒక పేపర్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇదిగో నా ప్రాజెక్ట్ ఇది అని ప్రిపేర్ చేసి దాన్ని పక్క ఎమ్మెల్యేకి సబ్మిట్ చేయడం, తదనుగుణంగా ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్ మీద వసూలు చేసుకోవడం ఆధారంగానే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా సైంటిఫిక్ వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి సైంటిఫిక్ వర్క్ చేస్తారు. పాయింట్ చెప్పారు. రైట్.